నారావారిపల్లెలో సంక్రాంతి సందడి, వీరభద్రుడికి వీరబోనం, ఆంధ్ర అల్లుడికి అదిరిపోయే ఆతిథ్యం, ముగ్గుల పోటీలు, ఆటపాటలు, ఏపీలో కోడిపందాల జోరు, వరాహాల పోటీలు, పసందైన సంక్రాంతి రుచులు. ఇలాంటి మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో రెండో రోజు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా సీఎం చంద్రబాబు కుటుంబం గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించింది. నాగాలమ్మ పుట్ట దగ్గర సీఎం చంద్రబాబు దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి తన కొడుకు దేవాంశతో కలిసి ఈ పూజల్లో పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి పూజలు చేసేందుకు వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులు ముందుగా రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణలు చేశారు. అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగాలమ్మ పుట్ట దగ్గర సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో హీరో నారా రోహిత్ సైతం పాల్పంచుకున్నారు. నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాడు. తాత చంద్రబాబుతో కలిసి నారావారిపల్లె సంక్రాంతి సంబరాలను ఎంజాయ్ చేస్తున్నారు. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు కుటుంబం రాకతో సందడి వాతావరణం నెలకొంది. నారావారిపల్లెలో కొత్తగా ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు, బసవ తారకం దంపతుల విగ్రహాలను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. ఈ వేడుకల్లో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, మనవడు దేవాంశ పాల్గొన్నారు. మకర సంక్రాంతి సందర్భంగా తన తల్లిదండ్రులు ఖర్జూరపు నాయుడు, అమ్మన్నమ్మ సమాధుల దగ్గర ప్రత్యేక పూజలు చేశారు సీఎం చంద్రబాబు. కుటుంబ సభ్యులంతా సమాధుల దగ్గర నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ పితృదేవతలకు నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పర్యటిస్తున్నారు తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. పర్యటనలో భాగంగా సముద్రాలలోని శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ పట్టణంలో అయ్యప్ప స్వామి వారి ఆభరణాల ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. అయ్యప్ప మాలాధార స్వాములతో కలిసి హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయం నుంచి స్వామివారి విగ్రహాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సంక్రాంతి పండుగ సందర్భంగా నల్గొండలోని రామగిరి ఆలయంలో శ్రీ గోదా రంగన్నమ్మన్నార్ కళ్యాణం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ శ్రీమన్నారాయణ రామానుజ జీఆర్ స్వామి ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోదా కళ్యాణం సందర్భంగా సీతారాముల విగ్రహాలను అత్యంత సుందరంగా అలంకరించారు అర్చకులు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. సీతారాముల తలంబ్రాలు ఘట్టం భక్తులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అర్చకులు, వేద పండితులు సీతారాముల దాంపత్య బంధం విలువ గురించి భక్తులకు వివరించారు. మకర సంక్రాంతి సందర్భంగా మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వనదుర్గా అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష అలంకరణ చేశారు. ఏడుపాయల వనదుర్గా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. గర్భగుడిలో గాలిపటాలు, 5 రకాల ధాన్యాలు, చెరుకు గడలు, కొబ్బరి ముక్కలు, హరిదాసు, గంగిరెద్దులు, నమూనాలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామునే అమ్మవారి దర్శనం కోరి భక్తులు ఆలయానికి బారులు తిరిగారు. అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం చేశారు అర్చకులు. అనంతరం సహస్ర నామార్చన, కుంకుమార్చన, పుష్పార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఆలయ ఈవో చంద్రశేఖర్. ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అమ్మవారికి విశేషంగా అమ్మవారి దగ్గర అలంకరణ కార్యక్రమం జరిగింది. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అమ్మవారిని దర్శించుకోవడానికి అధికంగా వస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని ప్రసిద్ధ కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. కన్నుల పండుగగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పండుగలో మొదటి రోజు భోగిని పురస్కరించుకుని కడిపికొండ, ఉల్లిగడ్డ, దామర గ్రామాలకు చెందిన కుమ్మరులు స్వామివారికి బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఎడ్ల బండులను ప్రదక్షిణలు చేసిన తర్వాత రోజు బోనం గద్దె దగ్గర వీరభద్రుడికి వీరబోనం సమర్పిస్తారు కుమ్మరులు. బోనాలను తలపై పెట్టుకుని ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కుమ్మరులు స్వామివారికి ప్రీతికరమైన ప్రభలు, శివసత్తుల వీరబోనం
ఘటంగుడతో నృత్యాలు చేస్తారు. అందంగా అలంకరించిన ఎడ్ల బండ్ల రథాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరభద్రుడి దర్శనం అనంతరం గద్దె దగ్గర బోనం సమర్పిస్తారు. కడిపికొండ ఉల్లిగడ్డ దామెరకు చెందిన మహిళలు గుమ్మడికాయలను ఎత్తుకుని ఆలయం చుట్టూరా ప్రదక్షిణలు చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో జాతర వీరభద్ర నామస్మరణతో మారుమ్రోగుతోంది. సంక్రాంతి పండుగకు కొత్త అల్లుళ్ల రాక, అల్లుళ్లకు అదిరిపోయే అత్తింటి ఆతిథ్యం చూస్తూ ఉంటాం. అది ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో ప్రతి సంక్రాంతికి కనిపించే సంబరమే. కానీ ఈ సంక్రాంతి పండుగకు హైదరాబాద్ వచ్చిన ఒక ఆంధ్ర అల్లుడికి తెలంగాణ అత్తారిల్లు అదిరిపోయే విందు ఏర్పాట్లు చేసింది. ఆంధ్ర అల్లుడికి అత్తమామలు అబ్బురుపరిచే వంటకాలను రుచి చూపించారు. ఏకంగా 130 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ సమీపంలోని శారదానగర్లో ఉండే కాంత్రి కల్పన దంపతులకు 2 అమ్మాయిలు. వారి పెద్ద కూతురుని కాకినాడకు జిల్లాకు చెందిన మల్లికార్జునకు ఇచ్చి పెళ్లి చేశారు. 4 నెలల క్రితం వీరి వివాహం జరిగింది. అసలే సంక్రాంతి పెద్ద పండుగ. మొదటిసారి అల్లుడు పండుగకు కూతురుతో ఇంటికి రావడంతో పసందైన విందుతో ఆతిథ్యం ఇచ్చారు అత్తింటివారు. 130 రకాల పిండి వంటలతో ఆంధ్ర అల్లుడిని సర్ప్రైజ్ చేశారు అత్తింటివారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని 19వ వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక యువ నాయకుడు యరమల దినేష్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు జరిగాయి. ముగ్గుల పోటీల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డాక్టర్ సుష్మా వరప్రసాద్ ఈ ముగ్గుల కార్యక్రమానికి న్యాయ నిర్ణీతిగా వ్యవహరించారు. మొదటి, 2, 3 పద్ధతుల్లో విజేతలకు బహుమతులు అందించారు. ముగ్గుల పోటీల్లో మహిళలు, యువతులు వేసిన అందమైన రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి. చాలా మంది తమలోని సృజనాత్మకతను తమ ముగ్గులో ప్రదర్శించారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఈ ముగ్గుల పోటీలు జరిగాయి. పండుగ ఏదైనా, సందర్భం ఏదైనా కూడా మిర్యాలగూడ 19వ వార్డులో ప్రజలంతా కలిసి ఇలా సంబరాలు చేసుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోందన్నారు స్థానిక యువ నాయకులు యర్రమల్ల దినేష్. కులమతాలకు అతీతంగా సంక్రాంతి ముగ్గుల పోటీల్లో మిర్యాలగూడ 19వ వార్డు సభ్యులు ఐక్యత చూపారని చెప్పారు. ముగ్గులు చాలా బాగున్నాయి. ఒకరికి ఇచ్చి ఒకరికి రాలేదు అని, కానీ కాంపిటీషన్ కాబట్టి ఏదో కొన్ని విషయాలు చూసుకొని కొంతమంది ఫస్ట్, సెకండ్ అలా ఇవ్వాల్సి వస్తుంది. 2, 8, 1 శ్రీజ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 2, 7, 9 2, 7, 9 శారద. కుటుంబ సభ్యులతో 19వ వార్డుని మేము మా యొక్క కుటుంబంగా భావించి ప్రతి విషయంలో వాళ్ళందరినీ మేము చూసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇక్కడ నా సొంత ఖర్చులతోనే ఎక్కడ పేదింటి ఆడబిడ్డ పెళ్ళి అయితే 10,116, ఎక్కడ ఏదైనా అశుభం జరిగినప్పుడు ఫ్రీజర్ల కానించి, టెంట్ ఖర్చుల కానించి వాళ్ళ ఇంటికి 5,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నాం. ఏ గవర్నమెంట్తోనో ఎవరితోనో మాకు సంబంధం లేదు. ఇళ్లలో మంచి కార్యక్రమం జరిగినా, చెడు కార్యక్రమం జరిగినా కుల, మత, సంఘ, వర్గ విచక్షణ భేదాలు ఏవీ లేకుండా సంబంధ వర్గాలన్నీ సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే మేమంతా ఈ కార్యక్రమం చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాసలో సంక్రాంతి పండుగను ప్రజలు ఆటపాటలతో సంబరంగా జరుపుకుంటున్నారు. ఒక ప్రైవేట్ కాలేజీలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. కాలేజ్ ముగ్గుల పోటీలు, విద్యార్థులను వేసిన అందమైన రంగవల్లులు చూపర్లను కట్టిపడేశాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సినిమా పాటలకు విద్యార్థులు చేసిన డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ అంటే గుర్తుకు వచ్చేవి అందమైన రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, అలాగే కోడిపందాలు, గాలిపటాల సందడి. ఈ సరదాలతో పాటు 3 రోజుల సంబరంగా జరుపుకునే ఈ పెద్ద పండుగ రోజున చేసే పిండి వంటకాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పండుగ రోజున మగవారంతా సరదాలకు పరిమితమైతే ఆడవారు మాత్రం కుటుంబం కోసం ప్రత్యేక వంటకాలను తయారు చేసే పనిలో నిమగ్నమవుతూ ఉంటారు. అరిసెలు, సకినాలు, బూరెలు, మైసూర్ పాక్, కజ్జికాయలు, బూందీ లడ్డూలు, తీపి గవ్వలు, కారబూందీ ఇలా పలు రకాల వంటలను తయారు చేస్తారు గృహిణులు. పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన బంధుమిత్రు అతిథులకు, కొత్త అల్లుళ్లకు తమ వంటలను రుచి చూపిస్తూ ఉంటారు. గోదావరి జిల్లా వాసుల మర్యాదలు చూస్తే మాత్రం మామూలుగా ఉండవు. మరి కంచంలో తీరొక ఫుడ్ ఐటమ్స్ పెట్టి అతిథులు ఉబ్బి తబ్బిపోయేలా చేస్తారంటే అతిశయోక్తి కాదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి స్పెషల్ వంటకాలను సిద్ధం చేశారు గృహిణులు. ఈ తరం యువతకు ఫాస్ట్ ఫుడ్ రుచులే కానీ సంప్రదాయ వంటకాల రుచులు తెలియడం లేదన్నారు. ఇలా పండుగ రోజుల్లో వారికి మన వంటల గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మహిళలు. ఈ
పండగ సమయంలో అందరూ రావటం, చక్కగా గలగల్లాడుతూ ఇల్లంతా కళకళలాడుతూ ఉండటం, వంటల్లో బిజీ. ఆడవాళ్ళందరూ వంటల్లో ఉంటారు, చక్కగా మగవాళ్ళందరూ దాని రుచి చూసి ఇది బాగోలేదు అది బాగోలేదు అని చెప్తారు. పిల్లలు ఇది కావాలి అది కావాలి అని మారం చేస్తారు. పెద్దవాళ్ళు అయితే అది తక్కువైంది ఇది తక్కువైంది అని చెప్తారు. ఇటువంటి నిదానం మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడ వస్తుందండి? చక్కగా అందులో మన గోదావరిలో అంటే చాలా చేస్తాం కదండి, మనకి బంధువులు ఎక్కువే. ఇప్పుడున్న పిల్లలకి ఇవి ఏంటి అనేవి కూడా తెలియట్లేదు. బూర్లు అంటే ఏంటి, గారెలు అంటే ఏంటి, అరిసెలు అంటే ఏంటి, ఇలాంటివి ఏమీ తెలియట్లేదు. ఫాస్ట్ ఫుడ్ తినండి కాదనం, కానీ నెమ్మదిగా దాన్ని మనం తగ్గించాలి. ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీరామ్ అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి, శ్రీ చింతల వెంకటరమణ స్వామి వారి ఆలయాలు సందర్శించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్నలతో కలిసి ఆలయాలను దర్శించారు. పురాతన ఆలయాలైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి, శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయాల దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం ఏపీ హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీరామ్ చుక్కలూరులోని సిద్ధార్థ కోల్డ్ స్టోరేజ్ ను పరిశీలించారు. కోల్డ్ స్టోరేజ్ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తాడిపత్రి మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయం కార్పొరేట్ ఆఫీస్ కు దీటుగా నిర్మించాలని చెప్పారు. పర్యటనలో హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీరామ్ వెంట జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, సంబంధిత అధికారులు ఉన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్ ను ఎత్తివేయాలని మాస్టర్ ప్లాన్ బాధితులు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అడ్డూరు ఎల్లారెడ్డికి చెందిన శ్రీకాంత్ రెడ్డి నిన్న రాత్రి ఆమరణ దీక్షకు దిగాడు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా అమలు చేయడం లేదన్నారు. తక్షణమే జోన్లను ఎత్తివేయాలని, అప్పటి వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తారని చెప్పాడు శ్రీకాంత్. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేయాలని బాధితుడు డిమాండ్ చేశాడు. మాది సదాశివనగర్ మండలం అడ్డూరు ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా. అయితే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రియల్ జోన్ ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కామారెడ్డి మున్సిపల్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోతోంది. రోజు రోజుకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా గ్రామాల్లో ఉదయం 8 గంటల అవుతున్నా సూర్యుడు కనిపించని పరిస్థితి ఏర్పడుతోంది. పెరిగిన చలి తీవ్రత, చలిగాలను తట్టుకునేందుకు ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు. తెల్లవారుజామున పనులకు వెళ్లేవారు స్వెట్టర్లు, మఫ్లర్లు ధరిస్తూ ఉన్నారు. ఇటు పట్టణాల్లో మార్నింగ్ వాక్ కు వెళ్లే ప్రజలు పొగమంచు అందాలను ఆస్వాదిస్తున్నారు. సిద్దిపేట జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 8 గంటలు అవుతున్నా ఆకాశాన్ని పొగమంచు వీడటం లేదు. పొగమంచు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా దట్టంగా అలుముకుంది. పొగమంచును తొలగిస్తూ లేలేత కిరణాలను కురిపిస్తున్నాడు సూర్యుడు. ఈ పొగమంచు అందాలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. మార్నింగ్ వాకింగ్ సమయంలో ఈ పొగమంచు అందాలను వారు ఆస్వాదిస్తున్నారు. మరోవైపు దట్టమైన పొగమంచు కారణంగా రాత్రిళ్లు, తెల్లవారుజామున ప్రయాణాలు చేసే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు రహదారులను అలుముకోవడంతో దారి కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనాల హెడ్ లైట్స్ వేసినా రోడ్డు మలుపులు కనిపించగా ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ప్రమాదాలు జరగకుండా వాహనాల వేగాన్ని నియంత్రించుకుని ప్రయాణాలు చేయాలని సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ దట్టమైన పొగమంచు కమ్మేసింది. కొత్తగూడెం పరిసర ప్రాంతాలను పొగమంచు ఆవరించింది. రహదారులను పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అందరూ కుటుంబంతో కలిసి సంతోషంగా వేడుక జరుపుకుంటున్నారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, పాడి పశువులు, పతంగులతో ఫోటోలు దిగుతూ అందరూ ఉత్సాహంగా గడుపుతున్నారు. మీరు దిగిన సెల్ఫీ ఫోటోలను 10 టీవీ స్క్రీన్ పై చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే 10 టీవీకి పంపించండి. లక్కీ డ్రాలో స్పెషల్ గిఫ్ట్ ను సొంతం చేసుకోండి. ఇప్పటి వరకు లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలు మహిత, మహబూబ్ నగర్, సత్యనారాయణ రాజమండ్రి నుంచి, ఇక దాక్షాయణి ప్రకృతి సిద్దిపేట, కుశల్ ఆత్రేయ హైదరాబాద్, సంగీత రాణి కుత్బుల్లాపూర్. విజేతలందరికీ కంగ్రాచులేషన్స్. వీరందరికీ గిఫ్ట్లు అయితే పంపిస్తాం. ఇక ఇంకెందుకు ఆలస్యం, 10 టీవీ సంక్రాంతి సెల్ఫీ కాంటెస్ట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. సెల్ఫీ తీసుకుని 8498033333 వాట్సాప్ నంబర్కు సెండ్ చేయండి. లక్కీ గిఫ్ట్ను సొంతం చేసుకోండి. బహుమతులను స్పాన్సర్స్ చేస్తున్న వారు అనూప్ క్లినికల్ సెలూన్, అక్షయ సదుర్గా, సిల్వర్ ప్యాలెస్, తెనాలి డబుల్ హార్స్.
కివీ బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 10 టీవీ.